ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఊరూరా సంక్రాంతి పండుగ శోభ కనబడుతుంది. ఊరూరా దేవాలయాలకు కుటుంబ సభ్యులతో భక్తులు వెళ్తున్నారు. భీమవరంలో మావులమ్మ దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. మరోవైపు మావులమ్మ 61వ వార్షిక ఉత్సవాలు జరుగుతుండటంతో పండుగకు వస్తున్న భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా లైటింగ్ సెట్లు నిలిచాయి. పండుగ రద్దీతో రోజు 25,000 మందికి పైగా భక్తులు వస్తారని అన్ని ఏర్పాట్లు చేశామని పూర్తవుతున్నాయంటున్న ఉత్సవ కమిటీతో మా ప్రతినిధి భార్గవ్ మరింత సమాచారం అందిస్తారు. ఇలవేల్పు మావుళ్ళమ్మ అమ్మవారి 61వ వార్షికోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఘనంగా పెద్ద ఎత్తున కూడా దేశ విదేశాల నుంచి సంక్రాంతికి భీమవరం వచ్చేటువంటి అతిథులు బంధువులు అందరూ కూడా మావుళ్ళమ్మను దర్శించుకునేందుకు కూడా వస్తున్నారు. మరి మావుళ్ళమ్మ ఆలయంలో ఉత్సవాలు ఎన్ని రోజులు జరగబోతున్నాయి, ఇక్కడ ఉన్నటువంటి ప్రధానంగా స్వచ్ఛందంగా కూడా ముందుకు వచ్చి ఉత్సవాలు ప్రతి ఏటా కూడా నిర్వహిస్తున్న నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం ఉత్సవ కమిటీ ఎవరైతే ఉన్నారో వారి ఆధ్వర్యంలో కూడా భారీగా లైటింగ్లు కానీ ఇతర సెట్టింగ్లన్నీ కూడా చేస్తూ వస్తున్నారు. మరి ప్రస్తుతం ఆలయ ఉత్సవ కమిటీ ఇప్పుడు మనతో ఉన్నారు, వారిని తెలుస్తున్నాం. చెప్పండి, ఎన్నో ఏళ్లుగా జరుగుతుంది మీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో, ఎన్ని సంవత్సరాలుగా జరుగుతున్నాయి ఉత్సవాలు, ఏ విధంగా జరుగుతున్నాయి ఈ సంవత్సరం? శ్రీ శ్రీ మావుళ్ళమ్మ వారి ఉత్సవాలు మా పెద్దలు 1964 స్థాపించి ఈ ఉత్సవాలు చేయడం మొదలెట్టారు. నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం సభ్యులందరం కలిపి సుమారు 2025కి 61 సంవత్సరాలు ఈ సంవత్సరంతో ప్రారంభం అవుతున్నాయి. గతంలో మా పెద్దలు చేసిన ఈ కృషికి ఈ దినదిన అభివృద్ధి కింద ఈ ఉత్సవాలు చేయటం జరుగుతుంది. అలాగే ఈ రాష్ట్ర నలుమూలల నుంచి కూడా పెద్ద కళాకారులను తీసుకొచ్చి సంస్కృతి సాంప్రదాయాలు అనుగుణంగా ఈ నాటకాలు కానీ హరికథలు కానీ బుర్రకథలు అంతే తప్ప వేరే విధమైన ఈ కార్యక్రమాలు మా పందిట్లో జరగవు. ఈ అమ్మవారు చాలా సత్యమైన తల్లి. ఈ అమ్మవారు దర్శించిన వాళ్ళు ఎవరైనా సరే వారి కోరికలు నెరవేరుతాయి. అలాగే మీ గతంలో మేము ఈ 25-26 రోజులు చేయటం, ఈ సంవత్సరం 61 సంవత్సరం సందర్భంగా 33 రోజులు కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ ప్రతి కార్యక్రమం కూడా ఎంతో ఘనంగా నెరవేరుతున్నాం. అయితే మాకున్న ప్రత్యేకత ఏంటంటే కరెంటు లైటింగ్ ఎక్కడా లేని విధంగా అమ్మవారి ప్రాంగణంలో 4 రోడ్లు ఉంటాయి. 4 రోడ్లు కూడా మొత్తం అనకాయి మొత్తం ముగ్గురు వేస్తారు. 3 సబ్జెక్టుల కింద ఇస్తాం కరెంటు. అలాగే ఇది కరెంటు మాకు హైలైటు. తర్వాత మేము పెట్టే సంస్కృతి సాంప్రదాయ కార్యక్రమాలు కూడా ఒక హైలైటు. సంక్రాంతికి దాదాపు ఎంతమంది వరకు భీమవరం రావచ్చు అనుకోవచ్చు మావుళ్ళమ్మ దర్శించుకోవడానికి? వీరి కోసం ప్రత్యేకించి ఇక్కడ ఏమేమి ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఎలా ఉత్సవాలు జరుగుతాయి? శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 61వ వార్షికోత్సవం సందర్భంగా జనవరి 13 నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 14 తోటి ఈ కార్యక్రమం ముగుస్తాయి. మనకి ప్రతిరోజు కూడా భక్తులు 25-30 మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని ఇక్కడ ఏర్పడిన లైటింగ్ తిలకించి, అదేవిధంగా మేము ఏర్పడిన సాంస్కృతిక కార్యక్రమం కూడా తిలకించి వెళ్తూ ఉంటారు. ప్రత్యేకంగా మనకి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా మనకి సంక్రాంతి అంటే ఉభయ గోదావరి జిల్లాల్లో సంక్రాంతి పండుగ ఉంటుంది. భీమవరం అంటే సంక్రాంతితో పాటు మావుళ్ళమ్మ ఉత్సవాలు అనేది ప్రత్యేకత. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఉభయ గోదావరి నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా బయట నుంచి వచ్చిన అందరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకుని ఇక్కడ మేము ఏర్పాటు చేసిన ఈ లైటింగ్ కావచ్చు ఇతర కార్యక్రమాలు అన్నీ కూడా తిలకించి వెళ్తూ ఉండడం జరుగుతుంది. మనకి ఈ వారం కూడా మీకు విపరీతమైన ఫ్లోటింగ్ మీకు ఉంటుంది. తర్వాత ఒక 15 రోజులు కొంచెం నార్మల్గా ఉన్న తర్వాత లాస్ట్ వారం కూడా మీకు చాలా భారీగా ఉంటుంది. ఈ ఉత్సవాల్లో ఈ నెలలో ప్రోగ్రామ్స్ ఒక్కొక్కటి అయితే లాస్ట్ రోజున ఫిబ్రవరి 14వ తారీఖున ప్రతి సంవత్సరం లాగానే 1,00,000 మందికి అఖండ అన్న సమాధి జరుగుతుంది. ఈ అన్న సమాధానానికి కూడా తెలుగు రాష్ట్రాల నుంచి నలుమూల నుంచి కూడా అనేక మంది భక్తులు వచ్చి ఇక్కడ అమ్మవారి ప్రసాదం స్వీకరించి వెళ్తూ ఉంటారు. వారికి ఎటువంటి ఇబ్బంది కూడా లేకుండా ఉత్సవాల్లో కావచ్చు లేకపోతే అన్న సమాధానం కావచ్చు ఎటువంటి ఇబ్బంది కూడా లేకుండా పూర్తిస్థాయి ఏర్పాట్లు ప్రభుత్వ అధికారులు జిల్లా యంత్రాంగం అంతా కూడా మాకు సహకరిస్తుంది. అదే రకంగా మన స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు గారు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరూ, అలాగే పుర ప్రముఖులు పుర ప్రజలు అందరికంటే ముఖ్యంగా ఈ 61 సంవత్సరాలు ఈ ఉత్సవాలు చేయడానికి మా నీరుల్లి కూరగాయ సంఘం ఫండ్తో పాటు దాత సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. వీళ్ళందరూ పూర్తి స్థాయిలో మాకు సహకరిస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమం మేము చేసుకెళ్తున్నాం. మామూలుగా మేము పూర్తి స్థాయి ఈ సంవత్సరం కూడా ఎవరికి వచ్చిన భక్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమంలో
నిర్విఘ్నంగా ముందు పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాం. అంటే సాధారణంగా అమ్మవార్లకు కానీ లేదంటే స్వామివార్లకి మొక్కులు తీర్చుకోవడానికి కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు, తలనీళ్ళు ఇస్తుంటారు. కానీ ఇక్కడ కోరిన కోరికలు తీస్తే బంగారాన్ని కానుకగా ఇస్తారని అందరూ కూడా చెప్తుంటారు. ఏంటి దాని ప్రత్యేకత ఏంటి? శ్రీ 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 మావుళ్ళమ్మ వారి 61వ వార్షిక మహోత్సవాల శుభ సందర్భంగా ఇక్కడ అమ్మవారికి ఒక ప్రత్యేకత అండి. ఎంతోమంది దేవతలు ఉంటారు, ఎంతోమంది దేవుళ్ళు ఉంటారు. ఎంతమంది దేవుళ్ళు ఉన్నా, ఎంతమంది దేవతలు ఉన్నా పశ్చిమ గోదావరి జిల్లాలో చిన్న తిరుపతి, భీమవరంలో మావుళ్ళమ్మ. ఈ మావుళ్ళమ్మ దగ్గరికి చిన్నపిల్లల్ని ఎత్తుకుని నా తలనేలాలు తీసుకుంటాకి ఇక్కడికి వచ్చి చెట్టు కింద నుంచి తలనేలాలు తీసుకుంటారు. ఎండేమెంట్ వారు తగిన సౌకర్యాలు లేకపోయినా అమ్మవారికి మొక్కు తీర్చాలన్న దృష్టితో ఆ చెట్టు కింద నుంచుని ఆ చెట్టు కింద తలనేలాలు ఇచ్చి సమర్పించి వెళ్తారండి. ఇక్కడ అమ్మవారికి బంగారు కానుకలు సమర్పిస్తుంటారు. ఇప్పుడు స్వర్ణ కవచాన్ని కూడా ఆమెకు వస్త్రంగా కూడా రూపొందించిన పరిస్థితి కూడా ఉంది కదా. మొత్తం ఇంకా ఏ విధంగా అమ్మవారికి అలంకరణలు జరుగుతున్నాయి? ఇప్పుడు మొన్న మా శాసనసభ్యులు అంజబాబు గారు చెప్పారండి, ఎమ్మెల్యే గారు, అమ్మవారి దగ్గర 70 కేజీలు బంగారం ఉందన్నారు. ఆయన అధికారంలో ఉండగా ఈ 5 ఏళ్ళు 30 కేజీలు బంగారం చేసి 100 కేజీలతో బంగారు చీర కట్టాలని మా గవర్నమెంట్ వారు ఉండే మా స్థానిక శాసనసభ్యులు కానీ ఒక సంకల్పంతో ఎదరికెళ్తున్నారు. మా అమ్మవారి దయ వల్ల ఆయన అధికారంలో ఉండగా అమ్మవారి చీర అయిపోతానని మేము అందరి కమిటీ వారందరూ ఆకర్షిస్తున్నాం. అది చూస్తున్నాం కదా, 61వ వార్షికోత్సవ సందర్భంగా మావుళ్ళమ్మకు అత్యంత వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అటు ఉత్సవ కమిటీ, మరోవైపు దేవాదాయ శాఖ కానీ ఈ పూర్తి ఏర్పాట్లు అయితే చేసింది. పెద్ద ఎత్తున రోజుకి 25,000 మంది పైగా కూడా వచ్చి దర్శించుకుంటారు అమ్మవారిని. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భక్తులకు అన్ని సౌకర్యాలు కూడా పూర్తి చేస్తాం. ప్రత్యేక ఆకర్షణగా ఇక్కడ లైటింగ్ అనేది కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అలాగే త్వరలో మావుళ్ళమ్మకు 100 కిలోల స్వర్ణ ఆభరణాలతో కూడా ఒక చీరను కూడా రూపుదిద్ది అమ్మవారిని పూర్తిగా అలంకరిస్తామంటూ కూడా ఇక్కడ ఆ భక్తులందరూ కూడా విశ్వాసం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్, ఐ న్యూస్, భీమవరం మావుళ్ళమ్మ ఆలయం నుంచి. సంక్రాంతి